ఆర్థిక సమస్య, అప్పుల బాధ తొలగాలంటే ప్రతి మంగళవారం హనుమంతునికి ఎర్ర గులాబీల దండను సమర్పించాలి. ఇలా వరుసగా 7 మంగళవారాలు పరిహారం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే మంగళవారం నాడు మట్టి కుండలో తేనె వేసి మూత పెట్టి హనుమంతుని ముందు పెట్టి 3 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల అప్పుల సమస్య ఉండదు. మంగళవారం హనుమకు ప్రీతికరమైన శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. మంగళవారం ఎర్ర కందిపప్పు వేయించి పొడి చేసి అందులో బెల్లం, నెయ్యి కలిపి చిన్న ఉండలుగా చేసి హనుమకు నివేదించిన తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి స్వామి విగ్రహం మీద ఉన్న సింధూరాన్ని తిలకంగా ధరించాలి. ఇలా 11 మంగళవారాలు చేస్తే ఆర్థిక సమస్యలు పోతాయి. మంగళవారం హనుమంతుని ఆలయంలో 21 అరటి పండ్లు స్వామికి నివేదించిన తర్వాత గుడికి వచ్చిన భక్తులకు అరటి పండ్లను ప్రసాదంగా పంచిపెడితే మొండి బాకీలు వసూలవుతాయి. ఇలా 5 మంగళవారాలు చేస్తే అప్పులు తీరిపోయి ఆర్థికంగా